నమస్కారం ప్రేక్షకులారా. వచ్చే 2026 సంవత్సరం ఎలాగ ఉండబోతుంది అని మనం శ్రీ రమణన్ గారి దగ్గర నుంచి తెలుసుకుంటాం. నమస్కారం రమణన్ గారు. నమస్తే సంగీత గారు. కర్కటక రాశి వాళ్ళకి ఈ 2026 ఎలాగ ఉండబోతుంది? కర్కటక రాశి మనకి కాలపురుషంలో 4th హౌస్, 4వ స్థానం, మాతృస్థానం. మాతృస్థానం అనే దానికి వీళ్ళు 100% జస్టిస్ ఇస్తారు. సుఖస్థానం కూడా వీళ్ళని చూస్తేనే చాలు మనకున్న మెంటల్ స్ట్రెస్ అంతా వాళ్ళ దగ్గరికి దింపేస్తాం. అన్నీ చెప్తూ పోతాం, మన కథలు అయ్యి. వీళ్ళు ఒక సొలేస్ అనేది ఒకటి ఇచ్చేవాళ్ళు. బేసిక్గా అన్ని ఫీల్డ్స్లో వీళ్ళు ఎక్స్పర్ట్స్. ఎస్పెషలీ వీళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటే వీళ్ళు చాలా బాగుంటారు. అదేలాగా ఫుడ్ ఇండస్ట్రీలో చాలా సక్సెస్ఫుల్గా ఉండేవాళ్ళు వీళ్ళే. వీళ్ళకి ఇప్పుడు మనకి అందులో చూస్తే మనకి పునర్వసు ఒక క్వార్టర్, పుష్య నక్షత్ర మరియు ఆశ్లేష నక్షత్ర ఉంది. వీళ్ళకి యాక్చువల్గా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళ రాశికే వచ్చేస్తున్నారు బృహస్పతి, గురువు. 3 స్టేజెస్లో మనం వీళ్ళకి వచ్చే ఫలితాలు మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో వీళ్ళకి 12వ స్థానంలో వక్రంగా ఉంటారు. అది మనకి మార్చ్ వరకు వీళ్ళ మిథున రాశిలో ఉండేటప్పటికే బేసిక్గా ఎక్స్పెండిచర్ అనే ఆ టైం పీరియడ్. అదేలాగా ఎక్స్పెండిచర్ అనేది గురువు ఇస్తే ఒక శుభ ఎక్స్పెండిచర్ అనేది ఒకటి ఇవ్వచ్చు ఈ టైం పీరియడ్లో. 6వ స్థానాన్ని చూస్తారు కాబట్టి వీళ్ళకి రావాల్సిన ఏదైనా లోన్ ఫెసిలిటీస్ ఏదైనా కావాలి అనుకుంటే వీళ్ళకి వస్తుంది. అదేలాగా లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అదంతా సెటిల్మెంట్కి వచ్చే సమయంగా ఉంటుంది. ఎంప్లాయీస్కి మంచి రికగ్నిషన్ వస్తుంది. అదేలాగా ఏదైనా ఫారిన్ టూర్ అటువంటి విషయాలు వీళ్ళకి ఈ టైం పీరియడ్లో రావచ్చు. అదేలాగా గురువు ఒక దృష్టి వీళ్ళకి 4వ స్థానంలోకి వస్తుంది కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ ఏదైనా కొనుక్కునే అవకాశాలు కూడా వీళ్ళకి బాగుంటుంది. అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. కొత్తగా ఏదైనా చదువుకోవాలి అనుకుంటే పిల్లలకి అవన్నీ వీళ్ళకి ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. అన్నప్రాసనం లాంటి విషయాలు వీళ్ళు ఈ టైం పీరియడ్లో చేయొచ్చు. ఆయన దృష్టి వీళ్ళకి 8వ స్థానంలో ఉంటుంది. 8వ స్థానం అన్నది ఒక చిన్న చిక్కు వీళ్ళకి. ఎందుకంటే ఆ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి కొద్దిగా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఏమున్నా గురువు ఒక దృష్టి అనుకూలంగా వీళ్ళకి మారుతుంది. ఏమి ప్రాబ్లం అన్నది మనకి తెలియజేస్తారు. 6, 8 అనే కాంబినేషన్లో మనకి గురువు చూస్తున్నారు కాబట్టి లీగల్ కేసెస్, ఇండైరెక్ట్ ఎనిమీస్, ఇటువంటి విషయాలన్నీ వీళ్ళు గెలుచుకుంటూ వచ్చే అవకాశాలు వీళ్ళకి బాగుంటుంది. ఏదైనా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే లైఫ్ పార్ట్నర్ది అది కూడా చూపిస్తారు. అదంతా మనం సాల్వ్ చేసుకునే అవకాశం ఈ టైం పీరియడ్లో బాగానే ఉంది. ఇది మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చే ఫలితాలు. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్దాం. కర్కటక రాశికే వచ్చేటప్పటికి ఇది చాలా రిలీవింగ్ టైం. యాక్చువల్గా చెప్పాలంటే కర్కటక రాశికి మనకి జూన్ నుంచి అక్టోబర్ ఎండ్ వరకు కర్కటక రాశిలోనే ఉంటారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం ఫస్ట్ బెటర్ అయిపోతుంది. అదేలాగా పెళ్ళి కుదిరే అవకాశాలు వీళ్ళకి చాలా బాగుంది ఈ టైం పీరియడ్లో. బిజినెస్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ రెండింటికి చూసుకునే వాళ్ళకి ఈ అవకాశాలు బాగుంటుంది. ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ టైం పీరియడ్ బాగుంటుంది. ఎందుకంటే 9వ స్థానాన్ని చూస్తారు, శనీశ్వరుడిని కూడా చూస్తున్నారు. నాన్నగారు ఒక ఆరోగ్యంలో ఏం ప్రాబ్లం ఉన్నా అది తెలిసిపోతుంది, అది మనం సాల్వ్ చేసుకోవచ్చు. చదువు కోసం ఫారిన్ వెళ్ళే వాళ్ళకి ఈ టైం పీరియడ్ చాలా బాగుంటుంది. వీళ్ళు 5వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి మనకి ఈ టైం పీరియడ్లో పుత్రప్రాప్తి అన్నది ఉంటుంది. స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది వీళ్ళకి ఉంటుంది. అదేలాగా మనకి కులదైవ అనుగ్రహం అన్నది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి ఉంటుంది. ఏదైనా ఒక ఆనరరీ పోస్ట్ లాంటి విషయాల్లో వీళ్ళకి ఈ టైం పీరియడ్లో రావచ్చు. అది ఎస్పెషలీ మనకి గుడ్లు సంబంధించింది, అది మనకి టెంపుల్ సంబంధించిన విషయాలు, ధర్మకార్యాలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఆ పోస్టులు వీళ్ళకి తగ్గవచ్చు. ఇవన్నీ వీళ్ళకి జరిగే మేజర్ ఈవెంట్స్ మనకి సెకండ్ ఫేజ్లో. థర్డ్ ఫేజ్కి వెళ్ళేటప్పటికి మనకి ఇది టెంపరరీ ట్రాన్సిటే. మనకి గురువు ఒక మూమెంట్ చూస్తే ఈ థర్డ్ ఫేజ్లో టెంపరరీ ట్రాన్సిటే. కొన్ని రోజుల్లో డిసెంబర్ తర్వాత మళ్ళీ కర్కటక రాశిలోనే వస్తున్నారు. సో మళ్ళీ మనం ఈ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ హౌస్కి వీళ్ళకి థర్డ్ ఫేజ్లో ఏమవుతుందంటే సింహరాశికి వెళ్ళిపోతారు. వీళ్ళకి 2వ స్థానం.
రెండో స్థానంలో ఉన్న కేతువు చాలా ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసే అవకాశం అన్నది గురువు అక్కడ రెండో స్థానానికి వెళ్ళేటప్పటికి వస్తుంది. అదేలాగా ఫండ్ ఫ్లో అన్న విషయం ఏదైనా ప్రాబ్లమాటిక్గా ఉంటే ఈ దేని వలన ప్రాబ్లమాటిక్గా ఉంది అన్నది తెలిసిపోతుంది. దాని తగ్గట్టు మనం యాక్ట్ చేసుకోవచ్చు. ఆయన చూసేది వీళ్ళకి 8వ స్థానాన్ని చూస్తారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే 100% తెలిసే అవకాశం ఈ టైం. ఎందుకంటే మనకి డిసెంబర్ వరకు మనం చూస్తే శనీశ్వరుడు వక్రంగా ఉండి 8వ స్థానం రిజల్టే ఇస్తూ ఉంటారు. అదే టైంలో గురువు ఒక దృష్టి అక్కడ ఉండేటప్పటికీ మనకి ప్రాబ్లం ఏంటని తెలుస్తుంది. అదేలాగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే అవకాశాలు కూడా ఇప్పుడు గురువు ఒక దృష్టి వీళ్ళకి ఇస్తుంది. అదేలాగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మనకున్నా సరే, లైఫ్ పార్ట్నర్ సైడ్లో ఉన్నా సరే, అదంతా సాల్వ్ చేసుకునే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంటుంది. ఆయన ఒక దృష్టి ఏంటంటే ఇప్పుడు మేషరాశికి వెళ్ళిపోతుంది. వీళ్ళకి యోగాధిపతి అయిన మంగళుడు ఒక ఇల్లు, బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ఎక్స్పాన్షన్ మోడ్లోకి వెళ్ళే అవకాశం. మంగళుడు ఇప్పుడు గురుతో పాటే ఉండే ఒక సమయం. సో మంచి ప్రోగ్రెస్ అనేది ఇయర్ ఎండ్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎస్పెషలీ కర్కటక రాశి వాళ్ళకి. అదేలాగా మనకి అక్టోబర్, నవంబర్ ఈ నెల మాత్రం కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఎందుకంటే శుక్రుడు వక్రంగా ఉన్నారు. ఆ టైం పీరియడ్లో అమ్మగారు ఒక ఆరోగ్యం మాత్రం కొద్దిగా చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఆ టైం పీరియడ్లో మనకి ఇక్కడికి వచ్చేస్తారు, సింహానికి వచ్చేస్తున్నారు కాబట్టి అమ్మగారు ఒక ఆరోగ్యం మాత్రం మనం కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది. మిగతా అంతా వీళ్ళకి చాలా బాగుంది. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి శుభకార్యాలు ఏదైనా జరుగుతుందా? శుభకార్యాలండి ఫస్ట్ ఇయర్ బిగినింగ్ నుంచి వీళ్ళు శుభకార్యాలే వీళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఉండేదే 12వ స్థానంలో. 12వ స్థానంలో ఉన్నప్పుడు ఇల్లు కొనుక్కోవడం, వాహనాలు కొనుక్కోవడం, లేకపోతే ఏదైనా ఒక శుభకార్యానికి వీళ్ళు ఎక్స్పెండిచర్ అన్నది వీళ్ళకి 100% ఉంది. లోన్ ఫెసిలిటీ అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో తగ్గుతుంది. అదేలాగా ఎంప్లాయీస్కి మంచి పీరియడ్. బేసిక్గా మనం చూస్తే ఈ టైం పీరియడ్లో ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మంచి గోల్డెన్ పీరియడ్. టోటల్గా చూస్తేనే వీళ్ళకి బాగానే ఉంది. అందులో ఫస్ట్ క్వార్టర్లో వీళ్ళకి ఈ విషయాలన్నీ జరగవచ్చు. అదేలాగా ఆయన దృష్టి వీళ్ళకి 8వ స్థానంలో ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది సార్ట్ అవుట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఫస్ట్ ఫేజ్లో. అదేలాగా ప్రాపర్టీ కొనుక్కునే అవకాశాలు కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో బేసిక్గా చెప్పాలంటే. సెకండ్ ఫేజ్లోనండి వీళ్ళకి టోటల్గా మంచిగా ఉంది. ఎందుకంటే గురువు వీళ్ళ రాశిలోనే ఉంటున్నారు కాబట్టి టోటల్గా మంచిగానే ఉంది. అందులోనూ పెళ్ళి కుదిరే అవకాశాలు బాగుంది, బిజినెస్ పార్ట్నర్స్ దొరికే అవకాశాలు బాగుంది. ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటే ఇది చాలా మంచి గోల్డెన్ పీరియడ్ వాళ్ళకి దొరుకుతుంది అన్ని విషయాలు. అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళకి 9వ స్థానాన్ని. నాన్నగారు ఒక ఆరోగ్యం చాలా బాగుంటుంది, బెటర్ అయిపోతుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా తెలిసిపోతుంది, దాని తగ్గట్టు మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఆయన 5వ దృష్టి ఏమో వీళ్ళ పుత్రస్థానానికే వెళ్ళిపోతుంది కాబట్టి పుత్రప్రాప్తి అన్నది ఉంది. కులదైవ అనుగ్రహం అన్నది ఈ సెకండ్ ఫేజ్లో వీళ్ళకి ఉంటుంది. అదేలాగా వీళ్ళకి ఏదైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా వీళ్ళకి తగ్గే అవకాశాలు కూడా వీళ్ళకి ఉంది. స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి ఉంటుంది. థర్డ్ ఫేజ్కి వెళ్ళేటప్పటికి అంటే వీళ్ళకి బేసిక్గా ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకునే అవకాశాలు, లీగల్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ సాల్వ్ చేసుకునే అవకాశాలు, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అదన్నీ సాల్వ్ చేసుకునే అవకాశం. అదేలాగా వీళ్ళకి 6వ స్థానాన్ని మళ్ళీ చూస్తారు కాబట్టి మనకి లోన్ ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. వీళ్ళ 8వ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఈ 6, 8 అనే కాంబినేషన్ బెటర్గా వర్క్ చేసేది ఈ టైం పీరియడ్లో. ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి అన్నది తెలిసి మనం అది గెలిసే అవకాశం అన్నది ఈ లాస్ట్ పీరియడ్లో మనకి వస్తుంది. అక్టోబర్ తర్వాత ఉండే టైం పీరియడ్లో వీళ్ళకి బాగుంటుంది. ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏదైనా ఉంటే 100% అది సాల్వ్ చేసుకునే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే మంగళుడు కూడా అక్కడే ఉంటాడు. బిజినెస్ ఎక్స్పాన్షన్ అన్నది ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. శుభ ఎక్స్పెండిచర్, శుభకార్యాలకి వీళ్ళు చేసి పెట్టాలి అనే ఒక అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంటుంది. వీళ్ళు అది నడిపిస్తారు, శుభకార్యాలు నడిపించే అవకాశం వీళ్ళకి బాగుంటుంది ఈ టైం పీరియడ్లో. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. రెమెడీ అంటే బేసిక్గా వీళ్ళు అన్నదానాలు చేయాలి.
అన్నదానాలు వీళ్ళు వదలకూడదు. ఎస్పెషలీ అష్టమి రోజున, అమావాస్య రోజున వీళ్ళు చేస్తూ ఉండాలి. దుర్గమ్మ ఒక 32 నామాలు వీళ్ళు చదువుతూ ఉండాలి. అదేలాగా వినాయకుడు ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి. సిద్ధ పురుషుల ఒక దర్శనం వీళ్ళు చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయండి. చాలా థ్యాంక్స్ అండి. చూస్తాం. థ్యాంక్స్ అండి.